and feel the vocal. వెడల్పుంటే అందరూ వస్తారు. विरोधिनाम संवत्सरे उत्तरायणे शिशुतो मासोक्तमासे माघमासे कृष्णपक्षे अद्यायद्यो अद्योदयतिथे सप्तम्यां तिथौ अद्यवासरः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं नानागोत्रोद्भवस्य नानावंशोद्भवस्य छत्रपति शिवाजी काली महालक्ष्मी महासरस्वती देवता परिपूर्णनुग्रहता यथाशक्त्याभिषेचन पूजनाख्यं कर्म करिष्ये वक्रतुण्ड महाकाय सूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं स्वामिं सर्वजगन्नाथा यावत् पूजावसानकं तावत् प्रीतिभावेन उद्देश्य सन्निधिं कुरु ఎమ్మెల్యే ధన్పాల్ గారు వస్తారు. छत्रपति शिवाजी महाराज की माता की विष्णुया स्वस्ति न इंद्राः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 सहस्रशीर्षा उदामृतत्वशेषानः एतन्नेनातिरोहति శివాజీ సభ్యులు అందరూ శివాజీ విగ్రహం ఆగలరు. అభిషేకం జరుగుతున్నది కాబట్టి దుర్గా ప్రసాద్ దిగంబర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ రాండి. ఇక్కడ అభిషేకం జరుగుతుంది. यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्या सीदाज्यो गिरिं परिधयः त्रिसप्तः समिधकृताः देवा यज्ञं तन्वानाः अबद्धन् पुरुषं वशो तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त यज्ञात् सर्वहुतः संवृतं पुरुषदास्यो वशोगस्तागस्सक्रेवा योग्यान् आरण्यान् ग्राम्यास्सये तस्मात् यज्ञात् सर्वहुतः सामादश्वाजायन्त एकेशो भयावहः नामोह जग्निरे तस्मात् काभोरूपादः उच्येते ब्राह्मणोऽस्य मुखमासेत् बाहोराजन्यग्रहः घोरो तदस्य यद्वैश्यः तद्गागुं शूद्रो अजायत चन्द्रमा मनसोज्जातः चक्षुः सूर्यो जायतः मुखादिन्द्रस्याग्निश्च अन्यपन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा
సారీ అందరికి హిందూ బంధువులంటే అందరూ వస్తారు కాబట్టి హిందూ బంధువులందరూ కోడికి ఈ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో కోడికి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని అదొక మధ్యపోతు కోరుతున్నా. శివాజీ మహారాజ్ ఆదర్శం చేసుకొని మనమందరం ముందుకు నడవాలి అనే సంకల్పంతో శివాజీ సేవా సమితి ఆరోగ్యం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతమంది దాతలు సహకరించారు. ఈ సహకారంతో విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అతి తొందరలో కూడా అందరి సహకారంతో ఈ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. అది ఇందులో ప్రజలందరికీ కార్యక్రమం కాబట్టి ఆ రోజు అందరి ఆధారంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు మన పెద్దలు మన ధర్మాలయ గారి విషయం కాబట్టి 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నా. మరి పెద్దల అమరనాథ్ గారు కానీ మా సభ్యులు నరేంద్ర గారు 397 ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క 397 జన్మదిన శుభ సందర్భంగా బోర్డు మీద శివాజీ గారిని నిలుపుకోవడం జరిగింది. దానికి గౌరవనీయులు పెద్దలు మా ప్రియతమ నాయకులైనటువంటి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద ఈరోజు పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మీ యువకులందరూ ఆలోచించవలసిన అవసరం ఏమైందంటే ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ దేశంలో ప్రతి యువకుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆచరణ తీసుకొని మరి ముందరికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఈ మధ్యనే చాలా సినిమా చూసినట్టున్నారు. ఆనాడు పూర్వీకులైనటువంటి మహారాజులైనటువంటి మొఘలాయలతో మరి అరబ్బులతో మరి బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళని మనం గుర్తించుకోవాల్సి మరి వాళ్ళ స్మరణ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికి మీరు చూస్తున్నటువంటి దేశ రాజకీయాలలో మన దేశం ఏ రకంగా మనం కష్టాలు ఎదుర్కొంటున్నామో మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా స్వరాజ్యం కోసం ప్రతి హిందువు చేయి కలిపి కులాలకు అతీతంగా మనం అందరం మేకమై స్వరాజ్యం కోసం మళ్ళీ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆనాడు మరి సుభాష్ చంద్రబోస్ గారు మీరు ఒక రక్తం చుక్క ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రం తెస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా మీరు ఇంటి నుంచి ఒక యువకుని ఇవ్వండి, నేను సైనికుని తయారు చేసి ఈ భారతదేశానికి ఈ దేశంలో విముక్తిని విముక్తి చేయించి దేశానికి స్వాతంత్రం తెస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఛత్రపతి శివాజీ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ దేశం కోసం అందరూ పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జై భారత్ మాతా కి జై, శివాజీ మహారాజ్ కి జై, భవానీ జై, భవానీ జై శ్రీరామ్. హిందూ హృదయ నేత, హిందూ ధర్మ రక్షకుడు, జై భవానీ జై భవానీ నినాదంతో ఆ రోజు మొఘలుల గుండెల్లో సింహస్వప్నమై నిద్ర పట్టనీయకుండా మొఘలులని ఒక వేటాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 390 జయంతి సందర్భంగా బోర్గా బ్రిడ్జి పైన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ రోజు మొదలు మన స్త్రీలపైన హిందువులపైన అగాధ్యాలు హత్యలు చేస్తూ ఉంటే కత్తి చేతబట్టి హిందూ ధర్మ రక్షణ కోసము మొఘలుల గుండెల్లో ఒక సింహస్వప్నమై శివాజీ మహారాజ్ ఈరోజు హిందుత్వానికి మన హిందువుల పౌరుషం ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు ఏదైతే మహిళల పైన జరుగుతున్న అగాధ్యాలు కానీ హిందువుల పైన జరుగుతున్న అగాధ్యాలు కానీ ఆయన 15 సంవత్సరాలు చేపట్టినట్టే ఆ ఘనత ఆయన తల్లి విజయవాడకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. వీరత్వంతో నుగ్గుబావతోటి పెంచిన ఆమె దేశ సంస్కృతి సాంప్రదాయాలు, దేశ భక్తుల కథలు, దేశం కోసం ప్రాణాలించిన కథలు నూరిపోసి
ఆయనని ఒక యోధుడిగా తయారు చేసిన ఘనత జిజిబాయ్. ఈ రోజు మహిళలందరికీ ఆదర్శం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసాం. కాశ్మీర్ మాది, రాబోయే రోజులలో హైదరాబాద్ మాది, ఇందూరు మాది అంటే మనం ఒప్పుకుంటామా? దీనికైనా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమయం కూడా ఆసన్నమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా రెచ్చిపోతా ఉన్నారు. హిందువుల ఏకతాటిపై ఒక ముట్టితోటి ఎదుర్కొంటే తోక ముట్టిపోవాల్సిన పరిస్థితి ఈరోజు. కనుక మనము యువకులు ముఖ్యంగా మొఘలుల కథలో బాబర్ అక్బర్ గురించి కాదు, భారతదేశం కోసము దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్ అటువంటి వీర గాథలు రాబోయే తరానికి మనం చెప్పి శివాజీ చూపెట్టిన మార్గంలో మనం కూడా నడిచి దేశ అభివృద్ధిలో, దేశ సేవలో మనం కూడా భాగస్వాములు కావాలని అందరికీ కూడా కోరుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశభక్తులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అందరినీ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. దేశ అభివృద్ధిలో కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ఏకతాటి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 8 సంవత్సరాల నుండి నిజామాబాద్ జిల్లాలో ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎక్కడైనా కానీ శివాజీ విగ్రహం స్థాపిస్తే నా వద్ద నా ట్రస్ట్ ద్వారా సేవ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. నా పూర్వజన్మ సుకృతంలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు నా వద్ద సహకారం చేయడం అనేది భవిష్యత్తులో మనం హిందువులందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని, హిందుత్వ జాగృతి కోసం పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ మన చివరి శ్వాస వరకు హిందుత్వ జాగృతి కోసం పనిచేయాలని మరొకసారి మీ అందరికీ వేడుకుంటూ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ ముఖద్వారమైన మౌర్య విలేజ్ జంక్షన్లో ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి అభిషేకము, పూజలు, అటువంటి కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడైన అర్బన్ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఈ కార్యక్రమం యొక్క శోభను మరింత దిగ్విజయం చేసినారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వేరే విషయాలకు వెళ్ళకుండా ఏదైతే ఈ స్థల ఎంపిక జరిగిందో ఈ మౌర్య ముఖద్వారం అనేది హిందూ నగరానికి ఒక ముఖ్యమైన ముఖద్వారం. ఇటు మహారాష్ట్ర నుండి కానీ, కర్ణాటక నుండి కానీ, తెలంగాణ, ఆంధ్ర నుండి కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహం ఒక పూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళందరూ ఇంతకుముందు కూడా మేము 2009లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు అక్కడ ఛత్రపతి శివాజీ కమలానంద భారత స్వామి గారి ఒక కార్యక్రమంతో అక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే స్టేషన్ నుండి వచ్చే వివిధ రాష్ట్రాల ప్రయాణికులకు అందరికీ కూడా మన హిందుత్వం యొక్క స్ఫూర్తిగా కలగాలనే ఉద్దేశంతో అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్టారు. అదేవిధంగా ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో ఈ హిందూ నగరం యొక్క జంక్షన్లో మరి మన హిందుత్వాన్ని మనం చాటుకునే విధంగా మన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహం యొక్క పూజ అతి త్వరలోనే దీన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుందని ఇప్పుడే ఛత్రపతి శివాజీ సేవా సమితి నాకు విన్నవించడం జరిగింది. ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకము. అందుకని బోలో వీర శివాజీ, జయ భవానీ, జయ భవానీ.
जय भवानी छत्रपति शिवाजी महाराज की भारत माता की शिवाजी महाराज की जय शिवाजी जय शिवाजी 395 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క కార్యక్రమంలో పెద్దలు శాసనసభ్యులు ధన్పాల్ సూర్యన్న గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేందర్ గారు, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఎవరైతే లక్ష్మణ గారు, మిగతా పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సనాతన ధర్మ పరిరక్షకులు శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బంధువు కూడా నిజంగా కూడా 395 సంవత్సరాలంటే 4 శతాబ్దాల కిందట ఈ దేశం హిందూ దేశం సనాతన ధర్మం బతుకుండాలి, సనాతన ధర్మంలో ఉన్న రక్షణ కోసం చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఆయుధం పెట్టి అఖండ విజయాలు సాధించి ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఇచ్చి ఇవాళ మనం అందరం మాట్లాడుతున్నాం. కటేగాతో కటేగా అన్నారు, కానీ తాను 400 సంవత్సరాల కిందటే ఈ దేశ పరిస్థితిని అవగాహన చేసుకొని మనందరినీ ఐకమత్యంగా ఉండమని చెప్పి ఒక వీరుడిగా, ఒక ధీరుడిగా, మహారాజుగా తనను వర్ణించలేని భగవంతుడిని మనం చూసినామా లేదా తెలియదు, కానీ శివాజీ మహారాజ్ ఇలా హిందువులందరికీ కూడా ఆ భగవంతుడు పంపించిన ఒక దూతగా మనందరికీ ఇవాళ ఇచ్చేయడం జరుగుతుంది. నేను ఇవాళ మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ఈ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి ఉంది, రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. శివాజీ విగ్రహాలు ఎగ్రాయిషన్ చేసుకోవాలంటే కలెక్టర్ దగ్గర 6 నెలలు సంవత్సరం పెండింగ్ పెట్టి తిరుగుతున్నారు. అయ్యా కలెక్టర్ గారు, ఆయన గుట్టాన్ని ఈ దేశం ఇస్తుంది. నువ్వు కలెక్టర్ అయినావు, నేను లీడర్ అయినా, తన ఎమ్మెల్యే అయ్యాడు, ఎవరైనా టీచర్ అయ్యాడు, ఆ శివాజీ మహారాజ్ విగ్రహాలకు ఆవిష్కరణకు మీరు ఇచ్చేయండి. ఏ వచ్చినా ఇమీడియట్ రిమూవ్ చేయండి. ఏ గ్రామంలో కూడా ఇది హిందూ సనాతన ధర్మ దేశం, ఇది ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకం కాదు. శివాజీ విగ్రహాల కింద మీరు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ విగ్రహాలన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఏదైనా కేసులు ఉంటే జిల్లా అధ్యక్షుడి రాజీలలో ఎమ్మెల్యేల మీద, మా నాయకుల మీద పెట్టండి తప్ప అక్కడ ఉన్న యువకుల మీద పెట్టకండి. నిన్న రాత్రి కూడా ఏసీబీ గారితో, సిపి గారితో మాట్లాడడానికి ఎక్కడన్నా డీజీల కానీ లేకపోతే మిగతా విగ్రహాల దగ్గర ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తే మాత్రం సార్ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ప్రాంతాల్లో మా హిందువుల శక్తి ఏందో చూపించాల్సిన అవసరం వస్తుంది. మేము ఇప్పటికి కూడా 45 కోట్లు 50 కోట్లు రాలేదు కుంభమేళ అంటే ఇది ఎవరి కోసం కాదు, మన కోసం మనం చేసుడు. ఇవాళ శివాజీ మహారాజు గుర్తు చేసుకుంటాడు అంటే మన ధర్మాన్ని, మన కోసం పోరాడిన ఒక వీరుడిని, మన మంచి కూడా కోరుకున్న ఒక మహారాజుని మనం గుర్తు చేసుకుంటున్నట్టు తెలియజేసుకుంటూ మరొకసారి వారి ఆశయ సిద్ధల కోసం అందరం కూడా
రాబోయే వారి ఆశయ సిద్ధం కోసం పోరాడుతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో, ఎందుకంటే ఈ దేశం అఖండ భారతదేశం కావాలని శివాజీ కలలు కన్నాడు. ఆ కళను నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకున్నామని తెలియజేస్తూ శివాజీ మహారాజ్ కి జై శివాజీ, జై శివాజీ. భవానీ, జై భవానీ. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మనము ఏదైతే నిజామాబాద్ కేంద్రంలో విగ్రహ ఆవిష్కరణకు నోచుకోని సందర్భంగా ప్రతి హిందువు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మా శివాజీ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మీరు అనుమతి ఇవ్వకపోయినా పర్లేదు, తన ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏకం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము పూజ చేసుకొని మా యొక్క అభిమానాన్ని మేము తెలుపుకుంటామని చెప్పేసి ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారందరూ కూడా అభినందన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా గమనించాలి, ఛత్రపతి శివాజీ ఛత్రపతి అనే పేరుని ఏదో ఊరికే వచ్చినటువంటి పేరు కాదు. ఈ దేశంలో ఆ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయన. మన హిందూ సమాజం మొత్తం కూడా ఏకతపై కావాలి. ఏవైతే ఎలాంటి దేశాల నుంచి వచ్చి హిందూ సంపదనే కాదు, హిందువులని హిందూ అమ్మాయిని అగాయితం చేసినటువంటి వ్యక్తుల నుంచి మన ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప వ్యక్తి. ఒక చేతితో ధర్మాన్ని కాపాడుతూ ఇంకో చేతితో ఈ రాజ్యాన్ని కాపాడేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ఛత్రపతి అనే పేరు వచ్చిందని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాలు పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనల్ని స్వాగతించి మనకు ఎగ్జెంప్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు కొన్ని మతాలకు భయపడి, ముస్లిం మతాలు కావచ్చు, లేకుంటే క్రిస్టియన్లు కావచ్చు, అలాంటి మతాలకు భయపడి ఈ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అలాంటి గొప్ప వ్యక్తికి విగ్రహాలను ఓపెన్ చేయని దుస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు అలాంటి ప్రభుత్వాలకు మనం అంతా చెప్పాలి, విగ్రహాల రూపమే కాదు ప్రతి హిందూ యొక్క గుండెల్లో ఛత్రపతి ఉండాలనే విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా మనం తెలియజేయాలి. రాబోయేది ఆ రోజు 400 ఏళ్ల కింద ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే ఈ ధర్మాన్ని కాపాడిండో, ఏ విధంగా అయితే ఈ యొక్క దేశాన్ని కాపాడిండో, ఈ అఖండ భారతదేశాన్ని కాపాడిండో, అదే విధంగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఈ యొక్క ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీరు యొక్క విగ్రహాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బాబు యొక్క విగ్రహాన్ని వేలాదిగా మేము ఆవిష్కరిస్తాం. హిందూ గుండెలలో తన యొక్క చిత్రపటాన్ని, తన యొక్క ముద్రని పతనం చేసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, ఎమ్మెల్యే గారికి, అధ్యక్షుల గారికి, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.